అందరికీ జై భీమ్. నేను మీ రవిదేవ. సామాజిక న్యాయం కోసమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అని చెప్పి ఎస్సీ రిజర్వేషన్లను 3 విభాగాలుగా వర్గీకరణ చేశారు. ఈ వర్గీకరణలో సామాజిక న్యాయం ఎక్కడ కనబడుతుంది? ఒక కాగితాల మీద మాత్రమే కనబడుతుంది. రెల్లి సోదరులకి 1% రిజర్వేషను, మాదిగ సోదరులకి 6.5% రిజర్వేషను, మాల సామాజిక వర్గానికి 7.5% రిజర్వేషన్లు. ఇవి కాగితాల మీద చాలా చక్కగా కనబడుతుంది, కానీ ఆచరణలో ఎక్కడ సామాజిక న్యాయం కనబడుతుంది? ఇవాళ రోస్టర్ పాయింట్ చూసుకుంటే కనుక ఎస్సీ మాల సామాజిక వర్గం 16వ స్థానంలో ఉంది రోస్టర్ పాయింట్లో. అంటే మాలలకు ఉద్యోగం రావాలంటే కనీసం ఒక 20 ఉద్యోగాలైనా ఒక డిపార్ట్మెంట్లో 20 ఉద్యోగాలైనా నియామకం చేస్తే 16వ స్థానంలో ఉన్న ఎస్సీ మాలలకి ఒక ఉద్యోగం వస్తుంది. కానీ ఇవాళ నియామకాలను ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు లేదా ఒక జిల్లా స్థాయి ఉద్యోగాలలో ఈ నియామకాలను చూస్తే కనుక ప్రతి డిపార్ట్మెంట్ నుంచి 10 ఉద్యోగాలు చొప్పున నియామకాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో 10 ఉద్యోగాలు చొప్పున నియామకాలు జరుగుతూ ఉంటే 16వ స్థానంలో ఉన్న రోస్టర్ పాయింట్లో 16వ స్థానంలో ఉన్న ఎస్సీ మాలలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇది మాలలను అణిచివేయడం కాదా? ఇది మాలలను అణిచివేసే ఉద్దేశం కాదా? ఒక కులాన్ని ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్న ఈ మాల వర్గానికి మీరు న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా? ఏ విధంగా మీరు అన్ని వర్గాలకు, అంటే ఎస్సీ రిజర్వేషన్ 15% మీరు వర్గీకరణ చేసి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని అనుకున్నప్పుడు రోస్టర్ పాయింట్లో 16వ స్థానంలో ఉన్న మాలలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఈ మధ్యకాలంలో ఒక నోటిఫికేషన్ చూసాం. సుమారు 60 పోస్టులు ఉద్యోగ నియామకాల కోసం ఆ నోటిఫికేషన్. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి 10 చెప్పిన 60 పోస్టులు, 6 డిపార్ట్మెంట్ల నుంచి 60 పోస్టులు నియామకం జరిగింది. అయితే డిపార్ట్మెంటల్గా చూసుకుంటే 10 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నియామకం 60 పోస్టులు జరిగినప్పటికీ కూడా డిపార్ట్మెంటల్గా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి 10 పోస్టులు తీస్తున్నప్పుడు ఎస్సీ మాల వర్గానికి అవకాశం లేదు. ఈ 60 పోస్టులు నియామకాల్లో కూడా మా ఎస్సీ మాల వర్గానికి అసలు ఒక్క పోస్టు కూడా లేకుండా పోయింది. మరి ఈ విధంగా మాలలకు మరి ఏ విధంగా ఈ వర్గీకరణ వల్ల సామాజిక న్యాయం జరుగుతుంది? మరి ఏ విధంగా ఈ ఎస్సీలో ఉన్న 3 ప్రధానమైన కులాలు వాటి ఉప కులాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? అంటే ఒక కులాన్ని అణిచివేసి ఒక కులం పొందవలసిన ఉద్యోగాలని మరొక కులానికి అప్పనంగా అప్పచెప్పడం కాదా ఇది? మీ రాజకీయ ప్రయోజనాల కోసం మాల వర్గాన్ని అణిచివేసి మాలలు పొందవలసిన ఉద్యోగాలని మాలలకు అందకుండా చేసి ఉద్యోగాలకి అసలు ఉద్యోగ నియామకాల్లో మాలలకు అవకాశాలు లేకుండా చేయడమే కదా ఈ వర్గీకరణ అనేది. ఈ వర్గీకరణ జరిగినప్పటి నుంచి జరిగిన నియామకాలలో ఇంతవరకు మాలలకు ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి. అంటే కాగితాలలో రికార్డుల్లో ఎస్సీ మాల సామాజిక వర్గానికి 7.5% రిజర్వేషన్ కనబడుతుంది తప్ప నిజంగా వాస్తవంగా గ్రహిస్తే కనుక ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ అవకాశం లేని, రిజర్వేషన్ అనేది లేని ఏకైక కులం ఏదైనా ఉంది అంటే అది మాల కులంగానే కనబడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా ఏదో ఒక విధంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ పేపర్ల మీద మాత్రమే ఎస్సీ మాల వర్గానికి 7.5% రిజర్వేషన్ ఉంది.
కానీ నియామకాలకు వచ్చేసరికి నియామకాలలో 0 కనబడుతూ ఉంది. అంటే మాల సామాజిక వర్గానికి అణగారిన వర్గంగా, అణచివేయబడిన వర్గంగా, వివక్షకు గురైన వర్గంగా, అత్యధిక జనాభా కలిగిన కులంగా ఉన్న ఈ మాల వర్గానికి రిజర్వేషన్ అనేది లేకుండా చేసే కుట్రే ఈ వర్గీకరణ. ఈ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్న మాల వర్గానికి న్యాయం చేయాలని అనుకుంటే రోస్టర్ పాయింట్లో 16వ స్థానంలో ఉన్న మా ఎస్సీ మాల వర్గాన్ని రోస్టర్ పాయింట్లో 10 లోపు 1 నుంచి 10 లోపు రోస్టర్ పాయింట్లోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రభుత్వాలు కానీ లేదా వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్న రాజకీయ పార్టీలు కానీ మాల సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా రోస్టర్ పాయింట్లో 16వ స్థానంలో ఉన్న ఎస్సీ మాల వర్గాన్ని 1 నుండి 10 లోపు రోస్టర్ పాయింట్లోకి చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అని మేము మాల ఐక్య వేదిక తరపున కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై మాల.